వాళ్ళ పేరు మేడికొండ నాగజ్యోతి, అద్దంకి మండలం, శంకరాపురం గ్రామం. ఇంకొక పర్సన్ వచ్చి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకని పరిచయం చేసింది. అతనిది విజయవాడ కానూరు, అడపా భానుప్రకాష్ అతని పేరు. సైబర్ సెక్యూరిటీలో పోలీస్ ఆఫీసర్ గా చేసి వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగాలేకపోతే వ్యాపారం చూసుకోవడానికి రిటర్న్ వచ్చాడు. తనకి చాలా సర్కిల్ ఉంది. నారా లోకేష్ గారితో దగ్గర వాళ్ళతో బాగా కమ్యూనికేషన్ ఉంది. సో మీకు డిఎస్సి, ఏపీ మెగా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ గా పోస్ట్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు, ఇవ్వలేదు. మేము పోలీస్ కేసు కూడా ఫైల్ చేశాము. అతను కూడా వచ్చాడు, ఎఫ్ఐఆర్ అయ్యింది. అతను వచ్చాడు, ఒప్పుకున్నాడు. నేను పలానా ఏపీ మెగా డిఎస్సి కోసమే అమౌంట్ తీసుకున్నాను అని ఒప్పుకున్నాడు. తన స్టేట్మెంట్ ఇచ్చెళ్ళాడు. ఇచ్చెళ్ళిన దగ్గర నుంచి ఎన్ని నోటీసులు ఇచ్చినా రావడం లేదు. పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఎందుకంటే బాగా నమ్మిస్తే మోసం చేయడం అల్కగా అవుతుంది. నమ్మకం అనేది లేకుంటే మోసం అనేదే ఉండదు. కంప్లీట్ గా మేడికొండ నాగజ్యోతి అనే అమ్మాయి అయితే అసలు ఈ స్టేట్ లోనే లేదని చెప్పేసి అదొక రీజన్ చెప్పి ఏం చేయాలని రివర్స్ లో మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు. మేము జగన్ సార్ని కలవడం జరిగింది. జగన్ సార్ మాత్రమే మాకు న్యాయం చేయగలరు అనిపించింది. మేము అందుకే ఇక్కడ వరకు వచ్చాము. బాధేస్తుంది సార్ ఇలాంటివి చూస్తున్నప్పుడే.